ప్రేమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ విధముగా దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకిచ్చిన అవకాశమును బట్టి దేవునికి కన్నతండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ కూడా క్రీస్తు వారి పేరట వందనాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆతిథ్యత, గొప్ప అవకాశాన్ని బట్టి దేవుణ్ణి ప్రపంచానికి గొప్పగా చాటించాలి అన్నదే నా ఆశ. దేవుణ్ణి ప్రపంచానికి గొప్పగా చూపించాలన్నదే బైబిల్ యొక్క సత్యం. మరి ఈరోజు మన జీవితాలలో దేవుడు చేసిన కార్యక్రమాలను చూస్తుంటే, నిన్నటి భాగంలో దేవుడు చేసిన గొప్ప కార్యక్రమాలు, ఎన్ని కార్యక్రమాలు చేశాడో నిన్నటి భాగంలో మనం మాట్లాడుకోవటం జరిగింది. మరి ఈరోజు కూడా దేవుడు చేసే ప్రతి కార్యక్రమము మనిషి చెయ్యలేడు అని మనం బైబిల్ ద్వారా ఎన్నో ఆలోచనలు మనం చేయటానికి సిద్ధపడదాం. ఈరోజు దేవుడు లేడు అని బుద్ధిహీనులు ఎలాగైతే మాట్లాడుతున్నారో, దేవుడు లేడు అని మరి నాస్తికులు, హేతువాదులు ఎలాగైతే అడ్డ ప్రశ్నలు వేస్తున్నారో, మరి బైబిలు ఏం సమాధానం చెప్తుందో, ఈరోజు దేవుడు లేడు అని నాస్తికులైన, హేతువాదులైన వీళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారంటే శాస్త్రవేత్తల మీద ఆధారపడ్డారు, సైంటిస్ట్ మీద ఆధారపడ్డారు, ఈ భూమండలం మీద ఆధారపడ్డారు. అందుకే ఈ హేతువాదులు, నాస్తికులు ఏమంటున్నారు అంటే, శాస్త్రవేత్తల్ని గొప్పగా చూపించటానికి ప్రయత్నం చేస్తున్నారు. శాస్త్రవేత్తల్ని గొప్పగా చూపించటానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుణ్ణి లేడు అని చూపించటానికి ప్రయత్నం చేస్తూ మరొక పక్క శాస్త్రవేత్తల్ని గొప్పగా పొగుడుతున్నారు. మరి ఈరోజు మనం ఆలోచించబోయే ప్రతి కార్యక్రమాన్ని, మనం ఆలోచించబోయే ప్రతి సందర్భాన్ని మనము ఆలోచిస్తున్నప్పుడు శాస్త్రవేత్తల కంటే దేవుడు ఎంత గొప్పవాడో, శాస్త్రవేత్తల కంటే దేవుడు ఎంత పవర్ఫుల్లో మనము ఈ లేఖన భాగంలో నుంచి చూడగలం. ఎందుకంటే భూమి మీద మనిషికి జీవితాన్ని ఇచ్చింది దేవుడు. భూమి మీద మనిషి బ్రతుకును ముందుకు తీసుకెళ్తున్నది దేవుడు. మరి అలాంటి మనిషి దేవుడి పైన ఈరోజు నింద వేయటం, దేవుణ్ణి లేడనటం, దేవుడి పైన ఎగతాళిగా మాట్లాడటం అనేది ఇది నచ్చని విషయం. అందుకే దేవుడు ఎంత గొప్పవాడు అని రుజువుపరచటానికి మనిషి జ్ఞానం ఎంత చిన్నదో ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయిందని, టెక్నాలజీ అందుబాటులో ఉందని, ఏఐ అందుబాటులో ఉంది, గూగుల్ అందుబాటులో ఉంది, ఫేస్బుక్ అందుబాటులో ఉంది, ట్విట్టర్ అందుబాటులో ఉందని, ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి, మనిషి గొప్పతనాన్ని చాటుతున్నాయి అనుకుంటున్నాం. లేదు ప్రియులారా, దేవుని గొప్పతనాన్ని చాటవలసిన మనిషి తాను సృష్టించుకున్న వస్తువులను గొప్పగా చాటుకుంటున్నాడు అంటే దేవుని సత్తా ఏంటో బైబిల్లో మనకి ఎన్నో విధాలుగా తెలియపరిచింది. మానవుడు కేవలము నరమాత్రుడు ప్రియులారా, మానవుడు కేవలం నరమాత్రుడు మాత్రమే. మనిషి ఏమి చేయలేడు. అందుకే దేవుడి దగ్గర మనము నిలబడి ఆలోచిస్తే మనుషులకి అసాధ్యమైనవి దేవునికి అన్నీ సాధ్యమే. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యము. మనుషులకి భూమి మీద కొన్ని అసాధ్యమైనవిగా ఉన్నాయి. మనిషి భూమి మీద కొన్ని చేయలేడు ప్రియులారా, కొన్ని చేయలేడు. మనం అనుకుంటాం మనిషి అన్నీ చేయగలడు అనుకుంటాం. లేదు ప్రియులారా, మనిషి కొన్ని మాత్రమే చేయగలడు. మనిషి 10% మాత్రమే చేయగలడు. 90% దేవుడు చేస్తాడు ప్రియులారా.
అందుకే యేసుక్రీస్తు వారు తన బోధల్లో ఒక మంచి మాటని జ్ఞాపకం చేశాడు. చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 26 వచనంలో ఒక మాట మనము ధ్యానించగలిగితే, 19వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 26 వచనంలో మనం ధ్యానించగలిగితే, యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. ఏ విషయంలో మాట్లాడుతున్నాడు? ఏ విషయంలోనైనా మీరు తీసుకోండి, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. మరి ఈరోజు దేవుడు లేడంటున్నారేంటి? దేవుడు వల్ల ఏమి కావటం లేదంటున్నారేంటి? ఒకవేళ దేవుడు ఉంటే, ఇదిగో మా కళ్ళు ముందు జనాలు విచ్చలవిడిగా కొట్టుకుంటున్నారు, మా కళ్ళు ముందు రేపులు జరుగుతున్నాయి, ఒకవేళ దేవుడు ఉంటే వాటిని ఎందుకు ఆపుడు అని ప్రశ్న వేస్తున్నారు అని, ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తేవాడికి అసలు బుద్ధి లేదని మనం చెప్పాలి. బైబిల్ ఏమంటుంది? మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము. ఏంటి, ఒక దగ్గర నేరం జరిగింది అంటే దాన్ని దర్యాప్తు చేయటానికి మనుషులకి సంవత్సరాలు పడుతుంది. ఒక దగ్గర నేరం జరిగితే మనుషులు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయటానికి, దర్యాప్తు చేయటానికి నెలలు తరబడి, సంవత్సరాలు తరబడి. ఈ మధ్యలో ఒక లేటెస్ట్ న్యూస్, ఎప్పుడో 25 సంవత్సరాల క్రితము ఒక హీరోయిను ఆత్మహత్య ఉరివేసుకొని చచ్చిపోయిందంట. 25 సంవత్సరాల క్రితం ఆ హీరోయిను ఉరివేసుకొని చచ్చిపోయిన ఆ హీరోయిన్ గురించి తాలూకా దర్యాప్తు చేస్తూ నిన్నగాక మొన్న బయటపడింది. అంటే ఒక కేసు బయటకు రావటానికి 25 సంవత్సరాలు పట్టింది అంటే మనుషుల వల్ల ఏమవుతుంది చెప్పండి? కానీ దేవుడు మాత్రము ఏదైనా చెయ్యాలంటే ఆన్ ద స్పాట్ చేస్తాడు, జడ్జిమెంట్ ఆన్ ద స్పాట్ చేస్తాడు. ఎందుకంటే మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యం. అందుకే మనిషి చెయ్యలేని కార్యక్రమాలని దేవుడు చేస్తాడు. ఉదాహరణకు, మనిషి జల్లెడలో నీళ్లు తీసుకురాలేడు. జల్లెడు ఉంటుంది చూసారా, జల్లెడే, ఓకే, ఆ జల్లెట్లో మనిషి నీరు తీసుకురాలేడు, కానీ దేవుడు తీసుకురాగలడు. మనిషి చేత కాని పనిని దేవుడు చేస్తాడు, మనిషి వలన అవ్వలేని పనిని దేవుడు చేస్తాడు ప్రియులారా. అందుకే పౌలు గారు ఏమంటారు తెలుసా? జ్ఞాని ఏమయ్యను, తరకవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. వెర్రి జ్ఞానాన్ని మనిషి తలకెక్కించుకొని నాకంటే బలవంతుడెవరు లేరు, నాకంటే జ్ఞానవంతుడెవరు లేరు అని ఈరోజు మనిషి విర్రవేగుచున్నాడు. అంటే దేవుడు సవాలు వేస్తున్నాడు. ఏమని తెలుసా? మనుషులకు అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యం అంటున్నాడు అంటే ఎలా మనిషికి అసాధ్యం? మనిషి చేసే ప్రతి పని అసాధ్యమైనది. దేవుడు చేసే ప్రతి పని సమస్తము దేవుడికి సాధ్యం, సమస్తము సాధ్యం. ఒక్కసారి మీరు ఆలోచించండి, మనిషి వలన కాని పనిని దేవుడు చేస్తున్నాడు అంటే ఈరోజు ప్రపంచములో ఎంతమంది శాస్త్రవేత్తలైనా, ఎంతమంది గొప్పవాళ్ళైనా దేవుని ముందు తలదించుకోవలసిందే. ఎందుకంటే దేవుడు చేసే పనిని మనిషి చెయ్యలేడు ప్రియులారా. ఎలా చెయ్యలేడంటారా? ఒక మంచి మాట చూపిస్తాను. బైబిల్లో ఆదికాండము 2వ అధ్యాయము ప్రారంభ పుస్తకం ఆదికాండం ప్రారంభ పుస్తకం 2వ అధ్యాయము 7వ వచనం.
దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, ఇది మనిషి కూడా చేయగలడు. ఓకే, ఇది మనిషి కూడా చేయగలడు. నేల మట్టితో బొమ్మను తయారు చేయగలడు. నేల మట్టితో మనిషి అయినా బొమ్మని చేయగలడు. అది కూడా ఎలా చేయగలడు? ఏదో ఒక్క దాన్ని చూసి చేయగలడు. సొంతంగా ప్రపంచములో ఏ రూపము లేకుండా ఇప్పటిదాకా ఎలాంటి మనిషి సలహా తీసుకోకుండా, మనిషి రూపాన్ని తీసుకోకుండా సొంతంగా క్రియేట్ చేయగలడంటే అసాధ్యం. ఈరోజు చూడండి, మనుషులు ఫేసులు వేరువేరుగా ఉంటాయి. మనిషి కంటి దృష్టి వేరుగా ఉంటుంది, మనిషి బ్లడ్ గ్రూప్ వేరుగా ఉంటుంది, మనిషి చేతి గీతలు కూడా వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఇది దేవుడు చేసిన సృష్టి. 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వానిని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను, జీవించే ఆత్మ. ఒక్కసారి మీరు ఆలోచించండి. నేల మట్టితో దేవుడు బొమ్మను చేశాడు, ఆ బొమ్మలో జీవాత్మను ఊదాడు. అప్పుడు మనిషి జీవించే ఆత్మ అయ్యింది. జీవించటానికి జీవించటానికి కదిలాడు, మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు, లేవగలుగుతున్నాడు, ప్రతి దానిని స్పర్శ చేయగలుగుతున్నాడు. అంటే మీరు ఇప్పుడు ఆలోచించండి, బొమ్మగా ఉన్న మనిషి ఆకారాన్ని ఎవరైనా లేపగలరా? శాస్త్రవేత్తలైనా, నాస్తికులైనా, హేతువాదులైనా, ఈరోజు ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ అయినా శవాన్ని లేపగల శక్తి, ఏకైక శక్తి దేవుడికి మాత్రమే ఉంది, మరెవడికి లేదు. ఎన్నో టన్నులు కలిగిన విమానాన్ని ఎగరే శక్తి మనిషికున్నా, ఎంతో రాకెట్ బలముగా స్పీడ్గా దూచుకెళ్ళే సత్తా ఉన్న అన్నిటినీ ఎగరేసే మనిషికి కనీసం శవాన్ని లేపే సత్తా లేదంటుంటే శవముగా పడిన 6 అడుగుల ఆకారాన్ని, జీవాన్ని ఇవ్వలేని సమర్థుడు మనిషి. అంత పెద్ద ప్లేన్ ఎగరేస్తున్నావు కదా, 6 అడుగుల ఆకారాన్ని ఎందుకు ఎగరేయటం లేదు? ఎందుకు అందులో ఊపిరిపోయటం లేదు? ఎందుకు దాన్ని మాట్లాడించటం లేదు? ఎందుకు దాన్ని కదిలించటం లేదు? ఎందుకు దాన్ని చూసేలాగా చేయటం లేదంటే అది మనిషి వలన కాని పని. అందుకే మనిషికి అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. ఒక శవాన్ని లేపలేడు మనిషి, ఒక శవాన్ని కదిలించలేడు మనిషి. నీవైనా శవమైపోతావు కానీ శవాన్ని మాత్రం కదిలించలేవు. ఏమంటుంది బైబిల్? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వానిని శికారంధ్రములో ముక్క ద్వారా దేవుడు ఒక వాయువును ఊదాడు, జీవాత్మను ఊదాడు. అప్పటిదాకా శవం, దేవుని ఒక భాగము, దేవునిలో నుంచి ఒక భాగము శరీరములోకి వెళ్ళింది. శరీరములోకి వెళ్ళగానే మనిషి జీవాత్మ లోపలకు వెళ్ళగానే ఆకారం కాస్త నిలబడి మాట్లాడగలిగింది. ఆకారము కాస్త నిలబడి మాట్లాడగలిగింది అంటే మనిషి చేత కాని పని, మనిషి వలన కాని పని దేవుడు చేస్తాడు అని గ్రంథము ద్వారా మనకి సెలవిస్తుంది. ఈరోజు ఆలోచించండి, మనిషి తలుచుకుంటే ఏం చేయగలడు? ఏమి చేయలేడు. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. సూర్యున్ని ఆపేయగలడు, సూర్యున్ని మరలా రప్పించగలడు. చంద్రుని ఆపేయగలడు, చంద్రుని మరలా రప్పించగలడు. భూమిని బద్దల చేయగలడు, భూమిని తిరిగి సృష్టించగలడు. ఇప్పటిదాకా మనిషి చేత కాని పని ఇంకొక విషయం ఏమి చెప్పమంటారా? మనిషి ఊహలకు కూడా అందని, మనిషి దానికి ఆ పనికి ట్రై కూడా చేయలేడు. ఎందుకంటే అంత గంభీరమైన పని ఏంటి తెలుసా? భూమిని శూన్యములో వ్రేలాడదీయటం అనేది. ఇది ఎవడి వల్ల అవుతుంది చెప్పండి?
భూమిని దేవుడు ఏం చేశాడంట? శూన్యములో వ్రేలాడదీశాడంట. శూన్యములో ఉంది ఈరోజు భూమి. నీవు నేను నివసిస్తున్న ఈ భూగోళం ఎక్కడుంది రా అని అడిగితే శాస్త్రవేత్తలు ఇదే చెప్తున్నారు. శాస్త్రవేత్తలు కూడా ఏం చెప్తున్నారు తెలుసా? భూమి శూన్యములో వ్రేలాడుతుంది. మరి నువ్వు గొప్ప జ్ఞానివి కదా, శాస్త్రవేత్తలు గొప్ప జ్ఞానవంతులు కదా, శాస్త్రవేత్తల మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని బైబిల్ ప్రశ్నిస్తుంది ఏంటంటే, మీ శాస్త్రవేత్తలని ఒకసారి భూమిని మధ్యలో భూమి కాదండి, ఒక ఫుట్బాల్ని మధ్యలో నిలబెట్టలేడు. ఏ సపోర్టు లేకుండా ఒక ఫుట్బాల్ నిలబెట్టమనండి చూద్దాం. చెయ్యలేడు. ఎందుకంటే ఇది మనిషికి అసాధ్యం, దేవుడికి మాత్రమే సాధ్యం. మనిషికి అసాధ్యం. శూన్యములో భూమిని దేవుడు వ్రేలాడదీసెను. శూన్యములో భూమిని వ్రేలాడదీసెను అంటే దేవుడు చేసిన అద్భుతమైన కార్యక్రమం ప్రియులారా ఇది. దేవుడు ఒక శవాన్ని లేపగలడు. దేవుడు ఒక భూమిని శూన్యములో నిలబెట్టగలడు. భూమినే కాదు, ఈ కదిలే గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా శూన్యములోనే ఉన్నాయి. ఒక అరటి పండు ఒక చెట్టుకు వ్రేలాడుతుంది, ఒక మామిడి పండు ఒక చెట్టు సపోర్టుతో వ్రేలాడుతుంది, ఒక కొబ్బరి చెట్టు సపోర్టుతో వ్రేలాడుతుంది. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఏ సపోర్టుతో వ్రేలాడుతున్నాయి, భూమి ఏ సపోర్టుతో వ్రేలాడుతుంది. ఇవన్నిటి వెనకాల ఎవరున్నారయ్యా అని అడిగితే దేవుడున్నాడు అని ప్రశ్నించాలి. దేవుడు ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. శూన్యములో భూమిని వ్రేలాడదీసే శక్తి, ఏకైక శక్తి దేవుడికి మాత్రమే ఉంది. మనిషి శవముగా ఉన్న మనిషిని బయటికి తీసి నడిపించే శక్తి కేవలము దేవుడికి మాత్రమే ఉన్నది. 4 రోజులైంది చచ్చిపోయి, 4 రోజుల తర్వాత కూడా సమాధిలో నుంచి లేపగలిగే శక్తి, ఏకైక శక్తి దేవుడికే ఉంది. లాజర్ 4 రోజుల తర్వాత కూడా లాజర్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు అంటే మనిషి చేయగలడా? మనిషి ఆలోచించగలడా? ఎందుకంటే చచ్చిపోయిన మనిషిని ఎప్పుడు సమాధి చెయ్యాలనే చూస్తుంటారు, కానీ చచ్చిపోయిన మనిషిని బ్రతికించాలన్న ఆలోచన ఎవ్వడికి ఉండదు. ఈరోజు చూడండి, చావు కబురు వినగానే రెండవ కబురు కూడా వినాలని ఆశ. ఏంటంటే ఎప్పుడు సమాధి చేస్తారండి? ఎప్పుడు సమాధి చేస్తారు? కార్యక్రమాలు ఎప్పుడు? ఫస్ట్ ఏమో చావు కబురు వింటాడు, రెండవ కబురు ఏమి వినాలని ఆశ తెలుసా? కార్యక్రమం ఎప్పుడు? ఏమంటే ఆలోచించండి. చచ్చిపోయిన మనిషిని బ్రతికించాలన్న ఆలోచన మనిషికి ఎందుకు లేదంటే మనిషికి అసాధ్యం. చచ్చిపోయిన మనిషిని సమాధి చేయాలనుకుంటున్నాడే కానీ చచ్చిపోయిన మనిషిని బ్రతికించాలన్న ఆలోచన మనిషికి ఎందుకు రావటం లేదంటే మనిషికి అసాధ్యం. దేవునికి సమస్తము సాధ్యం. 4 రోజుల తర్వాత ఒక సమాధిలో ఉంటున్న లాజర్ను గారిని యేసుక్రీస్తు వారు బయటికి తీశాడు అంటే ఈ సత్తా, ఈ సమర్థత ఎవరికి ఉంది తెలుసా? దేవుడికి మాత్రమే ఉంది. బైబిల్లో ఎన్నో అద్భుత కార్యక్రమాలు పుట్టుకతో గుడ్డివాడికి యేసుక్రీస్తు వారు కన్నులు ఇచ్చాడంట. పుట్టుకతో గుడ్డివాడికి. ఇది మనుషులకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. పుట్టుకతో గుడ్డివాడికి దేవుడు కన్నులు ఇస్తే అప్పటిదాకా అలాంటి కార్యక్రమము ఎవ్వరు జరిపించలేదు. ఎందుకంటే మనుషుల వలన కాని పనిని ఎవరు చేస్తారు తెలుసా? దేవుడు మాత్రమే చేస్తాడు. మనుషులకు అసాధ్యం, దేవుడికి సమస్తము సాధ్యం. పుట్టుకతో గుడ్డివాడికి కన్నులిచ్చాడు,
కుంటి వారిని నడిపించాడు, మరణించిన వారిని లేపాడు, స్వస్థత చేశాడు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. ఎందరినో బాగు చేసిన మహానుభావుడు దేవుడు. ఎందరినో బాగు చేశాడు, ఎందరికో మార్గదర్శి అయ్యాడు, ఎందరో జీవితాలను బాగు చేశాడు, ఎందరినో స్వస్థపరిచాడు. ఇది మనుషుల వలన కాని పని, దేవునికి మాత్రమే సాధ్యమైన పని. దేవుడికి మాత్రమే సాధ్యం. భూమండలాన్ని, ఈ గోళాన్ని, భూగోళాన్ని దేవుడు శూన్యములో తిప్పుతున్నాడు అంటే, చంద్రుణ్ణి శూన్యములో తిప్పుతున్నాడు అంటే, నిజంగా ఆలోచించండి, వీటి వెనకాల దేవుడు ఉన్నాడా లేడా? ఈరోజు నాస్తికులకి, హేతువాదులకి బైబుల్ సవాలు విసురుతుంది. ఏంటి తెలుసా? మీరు అనుకుంటున్నట్లుగా ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఏమో తెలుసా? ఈ భూగోళాన్ని శూన్యములో నిలబెట్టే శక్తి, ఏకైక శక్తి శాస్త్రవేత్తలకు లేదయ్యా. ఇది కేవలం దేవునికి మాత్రమే ఉంది. మనుషులకు అసాధ్యమైనది, దేవుడికి సమస్తము సాధ్యము. సమస్తము సాధ్యం. దేవుడి మీద ఆధారపడి బ్రతకాలి, దేవుడి పైన నమ్మకంతో బ్రతకాలి, దేవుని పైన ఆధారముతో మనం బ్రతకాలి. అంటే నీ విశ్వాసం ఎలా ఉండాలి? నీ నమ్మకం ఎలా ఉండాలి? నీవు నమ్మిన దేవుడు ఎలా ఉండాలి? నీవు నమ్మిన దేవుడు ఎలాంటి వాడై ఉండాలి? పనికి రానుడై ఉండాలా? చేతగానుడై ఉండాలా? నీవు నమ్మిన దేవుడు ఎలాంటోడై ఉండాలి? శక్తిమంతుడై ఉండాలి. పెరిగివాడై ఉండకూడదు, పారిపోయేవాడై ఉండకూడదు, శక్తిమంతుడై ఉండాలి. శక్తిమంతుడై ఉండాలి ప్రియులారా. అందుకు ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశం, దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశములో బైబిల్లో ఎన్నో విషయాలను మనం ఆలోచించటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అబ్రహాము దేవుణ్ణి ఎలా నమ్మాడంటే తెలుసా? మృతులను సజీవులనుగా చెయ్యగలగ సామర్థ్యము గల దేవుడు. అబ్రహాము విశ్వాసం ఎలా ఉందో తెలుసా? అబ్రహాము విశ్వాసము దేవుడి పట్ల ఎలా ఉంది అని అడిగితే బైబిల్ ఏమంటుంది తెలుసా? బైబిల్ ఏమంటుందంటే, అబ్రహాము దేవుణ్ణి ఎలా నమ్మాడని అడిగితే, అబ్రహాము దేవుణ్ణి ఎలా నమ్మాడో తెలుసా? మృతులను సజీవులనుగా చెయ్యగలిగే ఏకైక దేవుడు అబ్రహాము నమ్మిన దేవుడు. మృతులను సజీవులనుగా చెయ్య దేవుడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు అబ్రహాము నమ్మిన దేవుడు. శవాన్ని కదిలించే దేవుడు, శవాన్ని సజీవముగా నిలబెట్టే దేవుడు అబ్రహాము నమ్మిన దేవుడు. మట్టి బొమ్మను చేసి మట్టిలోకి జీవాత్మను ఊదే దేవుడు అబ్రహాము నమ్మిన దేవుడు. శవముగా ఉన్న దానిని కదిలించలేని అసమర్థత గల శాస్త్రవేత్తలు, మేము మందులు కనిపెట్టాం, మేము అది కనిపెట్టాం, మేము ఇది కనిపెట్టాము అని దేవుని సృష్టిలో కనిపెట్టడం గొప్ప కాదు. ఒక సృష్టిని తయారు చేసి చూపించు. అంతెందుకయ్యా, దేవుడు చేసిన సృష్టిలోని ఏది తీసుకోకుండా ఒక తలవెంట్రుకని చెయ్యగలవా? చెయ్యలేడు. దేవుడు చేసిన ఏ పదార్థాన్ని టచ్ చేయకుండా, దేవుడు కలిగించిన ఏ పదార్థాన్ని టచ్ చేయకుండా తలవెంట్రుకనైనా చేయగలవా? చెయ్యలేవు. ఎందుకంటే మనిషి అసమర్థుడు, దేవుడు సమస్తము సాధ్యం. దేవుడికి సమస్తము సాధ్యం ప్రియులారా. అందుకే అబ్రహాము ఎలా నమ్మాడంటే తెలుసా? మృతులను సజీవులనుగా చెయ్య దేవుడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచి దేవుడు. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? నా విశ్వాసం ఎలా ఉంది? దేవుడు ఏదో స్వస్థత చేస్తే నమ్ముతావా? ఏ స్వస్థత చెయ్యకపోయినా దేవుడున్నాడని నమ్ముతావా? ఆలోచించండి.
మనిషి ఆలోచనలు ఎక్కడైతే ఆగిపోయాయో, మనిషి ఎక్కడైతే పని చేయటం జ్ఞానం ఆగిపోయిందో అక్కడ నుంచి దేవుని జ్ఞానము పనిచేస్తుంది. అక్కడ నుంచి మనిషికి బుద్ధి నేర్పటానికి బైబిల్ పనిచేస్తుంది. అందుకే మీరు బాగా ఆలోచించండి. దేవుడు చేసిన ప్రతి కష్టము, ప్రతి పని శాస్త్రవేత్తలైనా జ్ఞానులైనా ఎవరైనా తలదించుకోవలసిందే. దేవుని సృష్టిని చూసి, దేవుని కార్యక్రమాలను చూసి. మనిషి వల్ల ఏమవుతుంది చెప్పండి? 60-70 సంవత్సరాలు ఆయుష్ కాలాన్ని కలిగిన మనిషి ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బిక్కుమంటూ ఎప్పుడు ఏం జరుగుతుందో అని బిక్కుమంటూ బ్రతుకుతున్న మనిషిని దేవుడు తయారు చేశాడు. మనిషేమో ఈరోజు కాలర్ ఎగరేస్తున్నాడు. నేను జ్ఞానిని, నాకంతా తెలుసు, దేవుడు లేడు అని కాలర్ ఎగరేస్తున్నాడు. దేవుడు మాత్రం నీవు మట్టి కొండవయ్యా అంటున్నాడు. నీవు మట్టి మనిషివి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి మట్టి మనిషివి నీవు. అందుకే ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ గ్రంథములో దేవుడు వ్రాయించిన ప్రతి మాటను మీరు చదవగలిగితే, చక్కగా చదవగలిగితే, చక్కగా అర్థం చేసుకోగలిగితే, దేవుని కంటే గొప్పవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరండి. దేవుని కంటే గొప్పవాళ్ళ ప్రపంచంలో ఎవరు లేరు. మనిషికి అసాధ్యం, దేవుడికి సమస్తము సాధ్యం. ఇప్పటిదాకా మనిషి తనను తాను చూసుకోలేదు. ఇప్పటిదాకా ఆకారాన్ని చూసుకున్నాడు, మట్టిలో కలిసిపోయే ఆకారాన్ని చూసుకున్నాడు. కానీ మనిషి ఇప్పటిదాకా తనను తాను చూసుకోలేని దౌర్భాగ్యుడు. తెలుసా? నన్ను నేను చూసుకోలేదండి. ఎందుకు చూసుకోలేదు తెలుసా? ఇప్పటిదాకా నేను వేసుకున్న ఈ శరీరాన్ని చూసుకున్నాను, కానీ నన్ను నేను ఎప్పుడు చూసుకోలేదు. నన్ను నేను చూసుకోవాలి అంటే అది పెద్ద ఛాలెంజింగ్. అది ఒకసారి ఆలోచించండి. దేవుని సృష్టి కార్యక్రమాలను తప్పుపడుతున్నావా? దేవునినే తప్పుపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. నిన్ను నీవు ఎప్పుడైనా చూసుకున్నావా? చూసుకోలేదు. అందుకే ఆలోచించండి ప్రియులారా. దేవునికి అన్ని సమస్తము సాధ్యమే, మనిషికి అసాధ్యం. పట్టణ ఒక 50 టన్నులు బరువెత్తలేడు మనిషి, ఎందుకంటే మనిషి వల్ల కాదు కదా. అందుకే ఒక్కసారి ఆలోచించండి. దేవుని సృష్టి కార్యక్రమాలు, దేవుడు ఎంత బలవంతుడు, దేవుడు ఎంత గొప్పవాడో. ఎన్నో కార్యక్రమాలు, ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయి. కొన్ని మాటలను మీ ముందుంచాను. ఆది కాండంలో చదువుకున్నాం కదా, 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడు శరీరాన్ని మట్టి బొమ్మగా నిర్మించి, మట్టి తీసుకొని మట్టి బొమ్మగా నిర్మించి అందులో జీవవాయువును ఊదాడంట. జీవవాయువును ఊదగానే అది కదులుతుంది, అది మాట్లాడుతుంది, అది నిలబడుతుంది, అది లేచింది, అది పరిగెత్తుతుంది. ఈరోజు పెద్ద విమానాన్ని ఎగరేస్తానని కాలర్ ఎగరేసుకుంటున్నావు తెలుసా? మరి చచ్చిపోయిన శవాన్ని ఎందుకు ఎగరేయటం లేదు? ఇది ఎవరి సృష్టి? దేవుని సృష్టి, దేవుని చట్టం. అందుకు ఒక్కసారి ఆలోచించండి. మనిషికి సమస్తము అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యం. మనిషి చేత కాదు, మనిషికి చేత కాదు. దేవుడు ఏదైనా చేయగలడు. మనిషి సమస్తమును మార్చగలడు. అందుకే దేవుడు రాయించిన 66 పుస్తకాలలో ఎన్ని మాటలు ప్రియులారా. ఈ మాటలన్నీ కూడా మనం చదువుకుంటున్నప్పుడు, ఈ మాటలన్నీ కూడా మనము ధ్యానిస్తున్నప్పుడు నిజంగా ఆశ్చర్యం వేస్తుంటుంది. దేవుడు ఇంత గొప్పవాడా? దేవుడు ఇంత గొప్ప కార్యక్రమం చేశాడా? మనిషి వలన కాని పని దేవుడు చేయగలుగుతున్నాడు అంటే నిజంగా ఆలోచించండి దేవుని గొప్పతనాన్ని. దేవుని గొప్పతనాన్ని ఆలోచించండి. దేవుని మనస్తత్వాన్ని ఆలోచించండి.
దేవుణ్ణి ఎప్పుడు చిన్నచూపు చూడకండి, దేవుణ్ణి చులకనగా చూడకండి. దేవుడు అంటే పర్వతాలను సృష్టించినోడు, దేవుడు అంటే ఈ లోకాలను సృష్టించినోడు, దేవుడు అంటే శూన్యములో భూమిని వ్రేలాడదీసేవాడు, దేవుడు అంటే ఆకాశము నుంచి వర్షాలు కురిపించేవాడు, దేవుడు అంటే మెరుపులను సృష్టించేవాడు. దేవుణ్ణి తక్కువ అంచనా వేశావా కొట్టుకొని వెళ్ళిపోతావు. దేవుణ్ణి తక్కువ అంచనా వేశావా మసైపోతావు. అందుకొక్కసారి ఆలోచించండి ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత ఉన్నతుడు. ఆయన కార్యక్రమాలను చదవండి, ఆయన కార్యక్రమాలను చూడండి, ఆయన చేసిన సృష్టిని చూడండి. మనిషికి అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యమని గట్టిగా